ఆ మెయిన్ రోడ్ ఒక ఫేజ్ వైజ్ చేసుకుంటూ పోతే తొందర ఏం లేదు కదా, బ్రహ్మాండంగా ఫేజ్ వైజ్ చేసుకుంటూ పోతే ఎవరికి కూడా ఇబ్బంది పడేది కాదు. ఇప్పుడు రేపు వర్షాకాలం వస్తుంది, ఈ వర్షాకాలం కన్నా ముందు ఈ కంప్లీట్ కాకపోతే మన మంచిర్యాల పట్టణం మొత్తము ఒక స్వామి తయారైంది, ఒక స్ట్రీట్. ఎందుకంటే చేస్తుంది కూడా కాంట్రాక్టర్ లేరు, ఇన్ఫర్మేషన్ ఏంటంటే చేస్తుంది కూడా కాంట్రాక్టర్ లేరు. మళ్ళా వర్షాకాలం కన్నా ముందు మీరు కంప్లీట్ చేయలేకపోతే దాన్ని కూర్పేయడం బెటర్. పక్క కాన్స్టిట్యూన్సీలా కూల్చివేతలకు నష్టపరిహారం చెల్లిస్తారు, మన దగ్గర నష్టపరిహారం ఏం లేదని మనం సొంత ప్లేస్ వాళ్ళు ఇబ్బంది పడతాం. నష్టపరిహారం దీంట్లో ఎక్కడ కూడా చెల్లించారు, ఎందుకంటే ఇది తవ్వింది గవర్నమెంట్ ల్యాండ్ లో. నష్టపరిహారం ఇస్తారు, ప్రైవేట్ ల్యాండ్ లో ఎక్కడ తవ్వినారు? ప్రైవేట్ ల్యాండ్ లో ఎక్కడ కూడా తీయాలి, రోడ్ పక్కన అంతా గవర్నమెంట్ ల్యాండ్ కదా ముందట. దానికి నష్టపరిహారం వరకు ఇచ్చిందంటే అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేకి వాళ్ళు టైపై ఏదో చేసుకున్నట్టుంది. రోడ్ పక్కన తీసింది, అక్కడ ఏంటంటే వాళ్ళకి ఆ మాస్టర్ ప్లాన్ తర్వాత కట్టిందంతా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కదా. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కట్టిన దానికి మనం తీసేస్తే దానికి కంపెన్సేషన్ ఎట్లా ఇస్తారు ఇవ్వరు కదా. మీకు వర్క్ కంప్లీట్ చేసే అవకాశం లేకపోతే మళ్ళా అన్ని బొందలు నింపేయండి, నింపేసి వర్షాకాలం తర్వాత మళ్ళీ ఓపెన్ చేయండి. ప్రజలకి ఇది ఇబ్బంది కలగదు కదా. ఇప్పుడు ನೀವು ఇమాజిన్ చేయండి, వర్షంలో ఏం మొత్తం అంటే ఈ తమిళనాడుని వాగులైపోతాయి. అది అవాయిడ్ చేయాలంటే దాంట్లో మళ్ళా ప్రోక్లైన్ తీసి ఒక రోజులో మొత్తం నింపించవచ్చు. ఆ పరిస్థితికి వస్తే మన కమిషనర్ ఇప్పుడు మీరు ఈ వర్షాకాలం కన్నా ముందు మీరు కంప్లీట్ ఎక్కడెక్కడైతే మీరు చేయలేని పరిస్థితి ఉంటే అవన్నీ మళ్ళా నింపేసి వర్షాకాలం తర్వాత చేయండి. అదే ప్రజలకు ఇబ్బంది కాదు, ఏదున్నా కానీ మీకు ప్రజలకు ఇబ్బంది కాకుండా దృష్టిలో ఆలోచించి చేయండి. కొనుడు 110% గవర్నమెంట్ స్పందించాలి, రైతులకు ఇబ్బంది కాకుండా ధాన్యం కొనాలి. అందులో లేకపోతే ఎవరు కొంటారు ధాన్యం? గవర్నమెంట్ విఫలం అవుతుంది ధాన్యం ఇష్యూలో. పూర్ణ కానీ దాన్ని ఖచ్చితంగా అది నిలదీసి ఆ ప్రజలకు న్యాయం చేసేందుకు ముందరికి వస్తుంది.